శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం మే నెల 18వ తేదీ రాహుకేతువుల సంచారంలో మార్పు జరిగింది. మీనరాశిలో ఉన్నటువంటి రాహువు మే 18వ తేదీ మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించాడు. అలాగే కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు కన్యారాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించాడు. రాహుకేతువులు ఎప్పుడూ కూడా వక్ర సంచారం చేస్తూ ఉంటాయి, అంటే వెనక్కి సంచారం చేస్తూ ఉంటాయి. అందువల్ల రాహువు మీనరాశి నుంచి కుంభరాశిలోకి, కేతువు కన్యారాశిలో నుంచి సింహరాశిలోకి మారారు. ఈ మార్పు అనేది 2025 మే 18వ తేదీ జరిగింది. ఎప్పుడైనా రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది జరిగినప్పుడు ఆ మార్పు 18 నెలల పాటు ఉంటుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అంటే 1.5 సంవత్సరం 18 నెలల పాటు ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు ద్వాదశ రాశుల మీద ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ద్వాదశ రాశుల వారికి రాహుకేతువుల సంచారంలో మార్పు ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే, ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే 3వ రాశిలో కానీ, 6వ రాశిలో కానీ, 10వ రాశిలో కానీ, 11వ రాశిలో కానీ రాహుకేతువులు ఉన్నట్లయితే ఆ సంచారం అనేది రాశులకి విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది, అదృష్టాన్ని కలిగింపజేస్తుంది. అలా కాకుండా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే ఇతర రాశుల్లో, అంటే 3, 6, 10, 11 కాకుండా వేరే రాశుల్లో రాహుకేతువుల మార్పు జరిగినట్లయితే ఆ రాహుకేతువుల మార్పు అనేది కొద్దిగా వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రస్తుతం 2025 మే 18వ తేదీ రాహుకేతువుల్లో జరిగిన మార్పు అనేది 2026 సంవత్సరం డిసెంబర్ నెల 5వ తేదీ వరకు ద్వాదశ రాశుల మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. మరి ఆ ప్రభావం ఎలా ఉంటుందో, ద్వాదశ రాశుల వారికి రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల ఈ 18 నెలల పాటు, అంటే 2026 డిసెంబర్ 5 వరకు ఎలాంటి ఫలితాలు వస్తూ ఉంటాయో, రాహుకేతువుల వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు ద్వాదశ రాశుల వాళ్ళు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల మిథున రాశి వాళ్ళకి 18 నెలలు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే, రాహు ఈ 18 నెలల పాటు మిథున రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు. అంటే 9వ ఇంట్లో రాహు సంచారం అనేది ఉంటుంది. భాగ్యస్థానంలో రాహు ఏం చేస్తాడంటే అదృష్టం అందుకోవటంలో ఆలస్యం చేస్తూ ఉంటాడు. భాగ్యస్థానం 9వ స్థానం అంటే అది పూర్వజన్మ పుణ్య ఫలితాలు అనుగ్రహింపజేసే స్థానం. అంటే పూర్వజన్మ పుణ్య ఫలితాల వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాలను రాహువు మిథున రాశి వాళ్ళకి ఆలస్యం అయ్యేలాగా చేస్తూ ఉంటాడు. అంటే అదృష్టం అందుకోవాల్సింది త్రుటిలో జారిపోతూ ఉంటుంది. భాగ్యస్థానంలో రాహు ఉండటం వల్ల వ్యక్తుల్ని నమ్మి మోసపోయేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. ఎవరిని పూర్తిగా నమ్మకూడదు. ఆలోచనలు ఆచరణలోకి రావటం కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. ధనపరంగా అదృష్టం చేతికి వచ్చినట్టే వచ్చి మళ్ళీ ధనం జారిపోవటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. భాగ్యంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలంటే మిథున రాశి వాళ్ళు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలు వెలిగించాలి. ఆదివారం కానీ, మంగళవారం కానీ దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో 4 నిమ్మకాయ దీపాలు వెలిగించినట్లయితే భాగ్యస్థానంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల మధ్యలో కానీ, మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల మధ్యలో కానీ దుర్గా, కాళీ, చండి, మహిషాసురమర్ధిని ఇలా ఉగ్రదేవతలకు సంబంధించిన ఆలయ ప్రాంగణంలో మిథున రాశి వాళ్ళు 4 నిమ్మకాయ దీపాలు వెలిగించండి. అలా వీలైనప్పుడల్లా చేసుకుంటే భాగ్యంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. పూర్వజన్మ పుణ్య ఫలితం వల్ల వచ్చే అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు. స్నేహితుల వల్ల మోసపోవటం ఉండదు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. అయితే ఈ 18 నెలల్లో కేతువు సంచారం మిథున రాశికి బ్రహ్మాండంగా యోగిస్తుంది. ఎందుకంటే కేతువు 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 3వ స్థానంలో కేతువు యోగిస్తాడు. దీనివల్ల సోదరులతో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలన్నీ తొలగిపోతాయి. సోదరులు అనుకూలంగా మారతారు. ఎందుకంటే 3వ స్థానం అనేది సోదర స్థానం కాబట్టి సోదరులు పూర్తిగా అనుకూలంగా మారటానికి మిథున రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అలాగే 3వ స్థానంలో కేతువు ఏం చేస్తాడంటే ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం కూడా ఇస్తాడు. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుక్కోవటానికి కూడా మిథున రాశి వాళ్ళకి ఈ 18 నెలల్లో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సోదర సోదరీమణులతో ఉన్న విభేదాభిప్రాయాలు తొలగిపోతాయి. ఆస్తులు కొనుక్కునే యోగం అనేది 3వ స్థానంలో కేతువు సంచారం వల్ల మిథున రాశికి వస్తుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళు కేతువు విశేషమైన శుభ ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి కేవలం రాహువుకు సంబంధించిన నిమ్మకాయల దీపం పరిహారం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా దుర్గాయై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటూ ఉండాలి. దుర్గా కవచాన్ని చదివినా విన్నా రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి ఈ 18 నెలల పాటు మిథున రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జ్యోతిష శాస్త్రంలో ఫలితాలు చూసుకునేటప్పుడు గ్రహచారము, గోచారము అని 2 రకాలుగా ఫలితాలు చూసుకోవాలి. గ్రహచారం అంటే ఏంటంటే మీరు పుట్టిన తేదీ, నెల, సంవత్సరము, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, వీటిని బట్టి ఒక జాతక చక్రం వస్తుంది. దీన్ని జన్మకుండలి అంటారు. ఈ జన్మకుండలిలో గ్రహాలు ప్రత్యేకమైన స్థానాలలో ఉంటాయి. ఒక్కొక్క గ్రహము మనకు నడుస్తూ ఉంటుంది. దాన్ని మహాదశ అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మన జాతక చక్రంలో గ్రహాలు ఎలా ఉన్నాయో, ప్రస్తుతము ఏ గ్రహం మహాదశ నడుస్తోందో దాన్ని బట్టి ఫలితం నిర్దేశిస్తే దాన్ని గ్రహచారము అనే పేరుతో పిలుస్తారు. గోచారం అంటే ఏంటంటే మన జన్మరాశి లేదా మన నామరాశికి రాహువు, కేతువు, గురువు, శని ఈ 4 గ్రహాల సంచారాన్ని బట్టి ఫలితం ఉంటుంది. దాన్ని గోచారం అనే పేరుతో పిలుస్తారు. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి జాతక ఫలితం చెప్పేటప్పుడు గ్రహచారము, గోచారము 2 కలిపి చూడాలి. జన్మకుండలి జాతక చక్రములో గ్రహాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఏ మహాదశ నడుస్తోంది, ఏ అంతర్దశ నడుస్తోంది, దాన్ని బట్టి ఫలితము. అలాగే రాశి పరంగా రాహువు, కేతువు, గురువు, శని ఎలా ఉన్నారు దాన్ని బట్టి ఫలితము. 2 కలిపి చూసినప్పుడే సంపూర్ణమైన ఫలితం అనేది మనం చెప్పవచ్చు. కాబట్టి ఇప్పుడు రాహుకేతువుల మార్పు వల్ల 12 రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఉన్నాయి, కొన్ని రాశులకి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. అయితే అనుకూల ఫలితాలు ఉన్న వాళ్ళకి పూర్తిగా అనుకూలత ఉందని అర్థం కాదు, వ్యతిరేక ఫలితాలు ఉన్న వాళ్ళకి పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఉన్నాయని అర్థం కాదు. అయితే ఈ రాహుకేతువుల సంచారం అనేది 12 రాశులకి 60% ఫలితాలను కలిగింపజేస్తుంది. వ్యక్తిగత జాతకాన్ని బట్టి 40% ఫలితం ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో కొన్ని రాశుల వారికి ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది 40% ఫలితాలనే ఇస్తుంది. వ్యక్తిగత జాతకం అనేది 60% ఫలితాలను ఇస్తుంది. మరికొన్ని రాశులకి రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది 50% ఫలితాలు ఇస్తుంది. వ్యక్తిగత జాతకం అనేది 50% ఫలితాలను ఇస్తుంది. కాబట్టి వ్యక్తిగత జాతకము, రాహుకేతువుల సంచారంలో మార్పు 2 కలిపి చూసినప్పుడే పూర్తి ఫలితాన్ని నిర్దేశించగలము అని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు 2025 మే నెల 18వ తేదీ రాహుకేతువుల సంచారంలో మార్పు ప్రారంభమై 18 నెలల పాటు అంటే 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ ఫలితాలు, ఈ 18 నెలల రాహుకేతువుల సంచార ఫలితాలు 12 రాశుల వారికి ఒక దిక్సూచిలాగా పనిచేస్తాయి. కొంతవరకు ఆ ఫలితాలను బట్టి మనం జాతకాన్ని నిర్దేశించవచ్చు. పూర్తి జాతకం కావాలంటే మాత్రం, పూర్తి ఫలితాలు కావాలంటే మాత్రం జ్యోతిష్కుల దగ్గర వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలింపజేసుకోవాలి. కాబట్టి రాహుకేతువుల పరిహారాలు చేసుకోండి. అలాగే వ్యక్తిగత జాతకం బట్టి మీ ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోండి. రాహుకేతువుల సంపూర్ణమైన అనుగ్రహానికి ఈ 18 నెలల పాటు 12 రాశుల వారు సంపూర్ణంగా రాహుకేతువుల అనుగ్రహానికి సులభంగా పాతులకండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారాన్ని బట్టి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.